దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బుధవారం కదా, నేను కోరిక తీర్చే గణపతి వ్రతాన్ని ఆచరిస్తున్నానండి. ఆ వినాయకుడిని పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక పీటను శుభ్రం చేసుకుని దాని మీద పద్మ ముగ్గుని వేసుకుని, అలాగే తెల్ల జిల్లేడు ఆకైనా సరే, తెల్ల జిల్లేడు ఆకైతే చాలా మంచిది, లేకపోతే తమలపాకైనా మామిడి ఆకు మీదైనా ఆ ముగ్గు మీద ఉంచి ఆవు పేడను ఉంచి ఆవు పేడ మీద గణపతి విగ్రహం, నేనైతే ఈ తెల్ల జిల్లేడి గణపతిని పెట్టుకున్నానండి. నా దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే గణపతి విగ్రహాన్ని లేకపోతే మట్టితో చేసిన గణపతిని పెట్టుకొని నమస్కరించుకోండి. భక్తి శ్రద్ధలతో మీ కోరికను చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత గరికెను తెల్ల జిల్లేడు పూలతో 5 రకాల పుష్పాలు దొరికితే కనుక చాలా విశేషం. 5 రకాల పుష్పాలతో తెల్ల జిల్లేడు పూలతో స్వామివారిని అర్చించుకొని దీపారాధన చేసుకుని, దీపారాధనలో మాత్రం 3 ఒత్తులు వేసుకోవాలండి. 2 ఒత్తులు ఒకవైపు, ఒక ఒత్తు ఒకవైపు వేసుకొని పూజ చేసుకుంటే ఫలితం బాగుంటుంది. అలాగే నైవేద్యానికి వచ్చేసరికి అటుకులు బెల్లం నైవేద్యంగా ఉంచుకొని, బుధవారం రోజైనా పర్వాలేదు, సంకష్టహర చతుర్థి రోజైనా పర్వాలేదు, ఆచరించుకొని మీ మనసులో కోరికను తీర్చమని ఆ స్వామివారిని అడగండి. ఖచ్చితంగా తీరుస్తారు. నేనే ఇది మొదటి వారం ఈరోజే ప్రారంభించాను. స్వామివారిని నమస్కరించుకోండి. తెల్ల జిల్లేడు గణపతితో పీటకు పద్మ అలంకారం చేసుకుని దానిపైన నేను తమలపాకుని ఉంచుకున్నానండి. తమలపాకు మీద ఆవు పేడను ఉంచుకొని, ఆవు పేడ మీద నేను తెల్ల జిల్లేడు గణపతి విగ్రహాన్ని పెట్టుకొని స్వామివారిని గరికతో అర్చించుకొని 5 రకాల పుష్పాలతో పూజించుకొని 3 ఒత్తులు వేసి పూజ చేసుకుని నైవేద్యంగా అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాను. తర్వాత మట్టితో చేసుకున్న విగ్రహం అయితే సాయంత్రం మనం తులసి కోట వద్ద కలిపేసుకోవచ్చు. ఈ విగ్రహం అయితే మనం శుభ్రం చేసుకుని పక్కన ఉంచుకుని వాడుకోవచ్చు అండి. అలాగే గణపతి అష్టోత్తర శతనామాలను పారాయణం చేసుకోవాలి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేసుకోవడం వల్ల స్వామివారు మీ యందు ఉండి మీ కోరికలకు అడ్డంకి తొలగించి మీ కోరికలు తీరుస్తారు. 5 వారాలైనా సరే, 3 వారాలైనా సరే అనుకుని తీర్చుకొని పూజ చేసుకొని మీ మనసులో కోరికను తీర్చమని స్వామివారిని అడగండి. మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి బ్లాగ్స్ మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను.